తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో గ్రావెల్ మాఫియాను ప్రారంభించిన నారా లోకేష్ బాబు గారు తమిళనాడుకు మట్టిని తరలిస్తున్న గ్రావెల్ మాఫియా సత్యవేడు టు నాగలాపురం రోడ్డు పరిస్థితి బాగాలేదు. అయినా లారీల్లో మట్టిని తమిళనాడుకు తరలించడం జరుగుతుంది. వీరికి అండగా రాజకీయ నాయకులు ఉండటం విశేషం. గత ప్రభుత్వ నాయకులు కూడా ఇలాగే చేశారు. వారికి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. మన సీఎం చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారనుకుని ఓటు వేశారు. కానీ చెప్పిందొకటి చేసేదొకటి. మీరే చూడండి. ఎంఆర్ఓ గారు ఉన్నా లేనట్టే పోలీసు వారు పెద్ద ప్రజలకు పరిమితమైపోయారు. అలాగే సత్యవేడులో దాసుకుప్పం పంచాయతీ, చెన్నేరి మరియు మదనంజరి గ్రామంలో కూడా గ్రావెల్ మాఫియా తమిళనాడుకు మట్టిని తరలిస్తున్నారు. వారికి పోలీస్ సెల్యూట్ చేస్తున్నారు. సత్యవేడు అయోమయంలో ఉంది. అభివృద్ధి ఎక్కడా అని ప్రజలు అడుగుతున్నారు. నమస్తే అండి. ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ సత్యవేడు మండలం కన్నావరం పంచాయతీ. ఇక్కడ రోడ్డు పరిస్థితి బాగలేదు, తెలిసిన విషయమే. గత ప్రభుత్వం కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పనులే మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్న పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ దీనిపైన స్పందించాలి. ఇక్కడ సక్రమంగా రోడ్డు వసతి బాగలేదు, కానీ మట్టి తరలిస్తున్నారు. వాళ్ళు అందరూ తమిళనాడుకి తరలిస్తున్నారు. వాళ్ళు అడిగితే కొట్టేదానికే వస్తున్నారు. ఏవి న్యూస్ తిరుపతి. అన్నా நான் அடிக்க போறியா? அடிக்கிற மாதிரியே கேட்குறியா? இல்லை அடிக்கிற மாதிரியே கேட்குற. నమస్తే అండి. ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ సత్యవేడు మండలం కన్నావరం పంచాయతీ. ఉండడానికి రోడ్డు లేదు, ఇదో పక్కనే ఇల్లు, ఇక్కడ లారీ క్వారీలు. మేము మా కళ్యాణ్ గారిని చూసి ఓటేసాము. ఇదో ఇల్లు, ఇదో లారీలు. ఇలాంటి పనులు చేస్తున్నారే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దీన్ని అడిగేదానికి ఎవరు లేదు. వీళ్ళకి ఏ అదుపు లేకుండా పోతున్నది. థ్యాంక్ యూ. జై హింద్.